నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు పంపించడం. రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏంటండి దుర్మార్గం? నీకా డబ్బులు ఉన్నాయని, అధికారం మదం ఉందని, నీకా డబ్బులు కావాలా? నీకు అధికారం మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలే, అధికారం మదం పడలే, చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి మరి పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు. పోలింగ్ రోజు మార్నింగు ఫోన్లు ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుల్లో. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి. చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు ఏందంటేనో ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6-7 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడటంలే. నా స్థానంలో మీరుంటారు. మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్లకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 10 నిమిషాలు గంటకి మెసేజ్లు పెడుతూ ఉంటే జీవం నెత్తురండి ఉండేది. కానీ భరించానికి. దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోకపోతే చించేశారు. అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆర్ఓకి. చించే ఎవరికి ఇచ్చారండి? ఎల్లో ప్యాడ్లు తీసుకోపోకూడదు రూల్ ఎక్కడుందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ జరగవచ్చా? టీ బంకుల దగ్గర గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చిల్లర రౌడీల్లా ఆడికెళ్ళి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా. వెంటనే 9 గంటలకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సీతారెడ్డి రౌడీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గోండా, కోటమిరెడ్డి సీతారెడ్డి దుర్మార్గుడు అని చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడొద్దు. వాళ్ళు కొట్టే దెబ్బ తినండి, తీసుకుందాం. వాళ్ళు కొట్టే దెబ్బను తీసుకుందాం. తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో నాకాడ ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా రెచ్చిపోవద్దని చెప్పాను. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు.